రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గజ్వేల్ లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ ఈ రోజుకైతే ముఖ్యంగా ఈ రోజు గజ్వేల్ బంద్ కైతే పిలుపునిచ్చింది. దీంతో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో దుకాణాలైతే మూతపడ్డాయి. బంద్ లో భాగంగా గజ్వేల్ ఇటు ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు బైఠాయించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అయితే పాల్గొన్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు కూడా చేపట్టారు. బస్ డిపో ఎదుట బైఠాయించిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అయితే భారీగా మోహరించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గజ్వేల్ లోని కేసీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రెడ్డి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడిండు? నా వెనుక కూడా గుండాలున్నారు, నా వెనుక కూడా కండలు తిరిగినటువంటి వ్యక్తులు ఉన్నారని చెప్పి మాట్లాడిండు. దానివల్ల రాష్ట్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ మూకలన్నీ కూడా రెచ్చిపై పనిచేస్తున్నాయి. మా నాయకుడే గుండాలను ప్రోత్సహిస్తున్నాడు, మా నాయకుడే అవినీతికి ఎంకరేజ్ చేస్తున్నాడు, మా నాయకుడే మా నాయకుడే అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నటువంటి లక్ష్యంతో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ గుండాలు ఇలా రాష్ట్రంలో రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. కేసీఆర్ కుటుంబం మీద మాట్లాడినా, మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద మాట్లాడినట్టే. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. ఇది ప్రజలందరూ కూడా తెలుసు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఎవరు తెచ్చిండ్రు? కేసీఆర్ గారు 2001లో బీఆర్ఎస్ పార్టీ స్థాపించి తెలంగాణ రాష్ట్రం వచ్చుడో నేను దచ్చుడో అని చెప్పి కష్టపడి దానాన్ని సైతం పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. వచ్చిన తెలంగాణలో ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించిండు, ఎన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు తెచ్చిండు, ఎన్ని కలెక్టరేట్లు కట్టిండు, జిల్లాలు చేసినాం, నియోజకవర్గాలు చేసినాం, మండలాలు చేసినాం, కలెక్టరేట్లు నిర్మాణం చేసుకున్నాం, కమిషనరేట్లు నిర్మాణం చేసినాం, క్యాంప్ ఆఫీసులు నిర్మాణం చేసినాం, అదేవిధంగా రిజర్వాయర్లు కట్టుకున్నాం, కెనాళ్లు తవ్వుకున్నాం, హాస్పిటల్ నిర్మాణం చేసినాం, ఫార్మా ఇండస్ట్రీ డెవలప్ తీసుకొచ్చినాం. అదేవిధంగా ఐటీని కూడా బాగా పెద్ద ఎత్తున 10 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా క్రియేట్ చేసుకున్నాం. హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ స్థాయిలో అభివృద్ధి చేసుకున్నాం. ఇలా 1 కాదు 2 కాదు, రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ గారు చేసినటువంటి డెవలప్మెంట్ కనిపిస్తుంది. సర్పంచ్ ఎలక్షన్ లో ఓటమి పాలైపోయినరు, మున్సిపల్ ఎలక్షన్ లో ఓటమి పాలైపోయినరు. అదేవిధంగా ఎక్కడ చూసినా ఓటమి పాలైపోయినటువంటి ఇలా సంత గ్రామం వర్గాల్లో నష్టపోయినరు. అదే వాళ్ళ అత్తగారు ఊరు రామలపత్రిలో నష్టపోయినరు. ఇలా మున్సిపాలిటీలు తీసుకుంటే గజ్వేల్లో నష్టపోయినరు, తూప్రాన్లో నష్టపోయినరు. ఎక్కడ కూడా గెలవలే. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి గారో లేకపోతే మహేష్ గౌడ్ గారి దగ్గరనో వాళ్ళ యొక్క ఇజ్జత్ పోయింది, వాళ్ళ గౌరవం పోయింది. ఉనికిని కాపాడుకోవడానికి కేసీఆర్ లాంటి వ్యక్తి రెసిడెన్షియల్ హౌస్ మీద, క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయడం దాన్ని మేము తీవ్రంగా ఖండించినాం. మేమే కాదు, రాష్ట్రంలో ఉండే